నమస్కారం ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను లక్ష్మి సాయి లీలలు కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ లో కూడా కృపారాణి గారు సాయి గారితో ఉన్న అనుభవాల గురించి చెప్తూ ఉన్నారు. అలాగే సాయి సందేశాల గురించి కూడా ప్రతి ఒక్క సందేశం ఎంత విలువైందో తనకి ఎలాంటి సందేశాలు వస్తాయో ప్రతి ఎపిసోడ్ లో కూడా వివరించారు. అలాగే ఈ ఎపిసోడ్ లో కూడా కృపారాణి గారు మనతో సందేశాలు కాకుండా ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చి పరిచయం చేయబోతున్నారు. అయితే ఆయనకి సాయిబాబా గారికి చాలా అనుబంధం ఉందన్నమాట. అయితే ఆయన జీవితంలో సాయిబాబా గారు ఎలాంటి మిరాకిల్స్ చేశారో ఆయన మాటలోనే విందాం. ముందుగా కృపారాణి గారికి నమస్కారం. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. మీరే చెప్పాలి స్పెషల్ గెస్ట్ ఎవరు ఏంటి? అదే నేను లాస్ట్ అంత క్రితం వీడియోలో ముగ్గురు పిచ్చుకల గురించి చెప్పాను అనమాట. 3 పిచ్చుకలు, అందులో ఫస్ట్ పిచ్చుక. ఓకే, నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు గురుగారు? నా పేరు విఏ నరసింహం అండి. ఓకే గురువు గారు 10 సంవత్సరాల నుంచి నాకు వీరితో అనుబంధం ఉందమ్మా. బాబా గారి గురించి చాలా చక్కగా వివరించి చెప్పేవాళ్ళు. ఉదయాన్నే 4ంటికి ఇంట్లో పూజ చేసుకుంటా ఉంటారు. 4:30కి నేను చేస్తానన్నమాట ప్రతిరోజు విడవకుండా. 10 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతూ ఉంది. ఒకసారి ఏదన్నా కారణాల వల్ల లేట్ అయినా కూడా వారి చేత నామం చెప్పించుకొనే మేము కార్యక్రమం ఏదన్నా కూడా ఇంట్లో మొదలు పెడతాను. ఫస్ట్ ఉదయాన్నే సాయినామం వింటాం అనమాట వీరి ద్వారా అనమాట. అసలు వీరు ఈ వయసుకు కూడా బాబాకి చేస్తున్నారు అని అంటే అసలు బాబా గారితో వారికి ఉన్న అనుబంధం ఏంటనేది 10 మందికి తెలియచేయాలనే నేను ఈ గురువు గారిని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. పాపం వయసు పెద్దదే అయినా కూడా నేను ఇవాళ ఉదయం ఫోన్ చేసి అడిగాను, సాయిరామ్ ఇలాగా స్టూడియోకి వెళ్ళాలి, మీరు నాతో పాటు వస్తారంటే తప్పకుండా వస్తానన్నారు. సరే 10 మందికి వీరి అనుబంధం, బాబాతో వీరుకున్న అనుబంధం కూడా 10 మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రభ స్టూడియోకి తీసుకొచ్చానమ్మా. మీ మాటల్లోనే వారిని అడగండి. గురువు గారు చెప్పాలి మీరే, మీకు సాయిబాబా గారికి ఎప్పటి నుంచి అనుబంధం మొదలైంది అంటారు? 2000 సంవత్సరం అండి. 2000 నుంచి అనుబంధం అయింది. 2000లో నేను డిఫెన్స్లో పోస్టింగ్ వెళ్ళేది అనమాట అక్కడికి. సో అక్కడ బాబా గారి దర్శనం ప్రతి ఆదివారం చేసుకునేవాడిని. షిరిడీలో నాకు అవకాశం దొరికింది. సో సెలవులో వచ్చినప్పుడు తప్ప ప్రతి ఆదివారం నేను అక్కడ సాయినామం చదివి బాబా గారి దర్శనం చేసుకున్నాను. తర్వాత నేను పోస్టింగ్ వచ్చేసాను హైదరాబాదు. మరి నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి పూజలు అవి నాకు అవ్వలేదు. 2006లో నేను రిటైర్ అయిపోయాను. 2006 నుంచి నేను పూజలు చేస్తున్నాను, బాబా గారి పూజలు. తెల్లవారుజాము లేస్తాను, 3:30కి లేస్తాను. తెల్లవారుజాము 4 గంటల నుంచి 5:30 వరకు పూజలు చేస్తాను. నాకు 80 మంది భక్తులు ఉన్నారు. ఆ 80 మంది భక్తులకి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తాను. అందులో కృపారాణి గారు కూడా ఒకటి. కృపారాణి గారు ఇంకో 4-5 భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు సాయినామం వింటారు. తక్కిన వాళ్ళకి అవకాశం తక్కువ, కానీ వీళ్ళు మాత్రం ఒకసారి వింటారు. సో బాబా గారు ఈ రోజు వరకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. అన్ని విధాలా హాయిగా ఉన్నాను. నాకు కోరికలు ఏమీ లేవు. నాకు దీంట్లోకి అసలు ఆలోచన అనేది రాదు. అది ఆ దేవుడిచ్చిన వరం నాకు. ఆ విధంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, బాబా మీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ చూపించారు? బాబా నా జీవితంలో ఎలాంటివి ఇచ్చారంటే, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, నా భార్యకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, పిల్లలందరూ మంచి అభివృద్ధిలో ఉన్నారు. మాకు మా ఇంటికి చాలా దగ్గరలోనే బాబాగారి గుడి ఉంది. సో ఆ బాబాగారి గుడిలోకి వెళ్ళి నేను సాయినామం చదువుతాను. ప్రతి గురువారం 10-10:30కి వెళ్ళి సాయినామం చదివేసి వచ్చేస్తాను. ఆయన నాకు ఇవ్వనిది ఏమీ లేదు. ఆయన అన్ని విధాలా నాకు సహాయం చేస్తున్నాడు. అంటే ఆయన మేలు మాత్రం నేను మరవలేను. మీ జీవితంలో ఏదైనా 1-2 మిరాకిల్స్ చెప్పండి. నా జీవితంలో నేను ఒక 3-4 సార్లు హాస్పిటలైజ్ అయ్యాను. కానీ నాకు హాస్పిటలైజ్ అయినట్టు కూడా నాకు తెలియదు. అలాగా కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. చూస్తే మా కొడుకు, కోడళ్ళు అందరూ ఉన్నారు. అలాగా నాకు తెలియకుండానే మొన్న ఈ మధ్యన కూడా ఒక 4-5 రోజుల కింద కూడా నేను పూజ అయిపోయాక కాఫీ తాగుతున్నాను. ఓ 2 గుక్కలు తాగి ఆ కాఫీ గ్లాసుని, స్టీల్ గ్లాసు ఇలా పట్టించుకున్నాను. చాలా గట్టిగా పట్టుకున్నాను. కానీ నాకు తెలియదు ఆ మచ్చలన్నీ ఇవే. నా భార్య
చేతులు లాగడానికి ఎంత ప్రయత్నించిందో 10 నిమిషాలు ప్రయత్నిస్తేనే కానీ ఈ 10 నిమిషాలు అవుతేనే కానీ ఆ చేతులు రాలేదు. అందుకు నేను వెంటనే ఎందుకైనా మంచిదని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన 5-6 టెస్టులు చేశాడు. 5-6 టెస్టులు చేసి మీకు ఏమీ లేదండి అన్నాడు. ఆ డాక్టర్ ద్వారా విన్నది నాకు చాలు, చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ డాక్టర్, నాకు 8 మంది డాక్టర్లు భక్తులు ఉన్నారు. ఆ 8 మంది నాకు సాయం చేస్తున్నారు. ఈ 85 మంది భక్తులు సాయం చేస్తున్నారు. నాకు పూజ అని నేను ఏమీ కొనుక్కోక్కర్లేదు, అన్ని విధాలా వాళ్ళే సాయం చేస్తున్నారు. ఇంకా పువ్వులంటే ఇంకా అనకూడదు, కానీ బాబా గారికి పువ్వులు వద్దు అని నేను చెప్పకూడదు, అంతలా సాయం చేస్తున్నారు. ఎవరిచ్చినా ఇంత పువ్వులు ప్రతి 4-5 రోజులకి పువ్వులు తెచ్చిస్తూనే ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే, నేను ఒక్క నిమిషం సాయినామం చదువుతాను, దాన్ని బట్టి తర్వాత చెప్తాను. చదవండి గురుగారు. ఓం 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయి బాబా 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 సాయి బాబా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. బాబా గారి బ్లెస్సింగ్స్ మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి.